ఇంటికి వెళ్ళే దారంతా తన గురించి ఆలోచించాను. తర్వాత నేను మా నాన్న నా సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని వి వెంట్ టు ద ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంతా క్రికెట్ గ్రౌండ్ లో పెట్టారు. నాట్ గోనా లై, ద కాలేజ్ ఈస్ ప్రిటీ గుడ్. కానీ ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా బోరింగ్గా ఉంది. మా నాన్నకి కొంచెం తలనొప్పిగా ఉందని నన్ను ఛాయ్ తెమ్మన్నారు. నాకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందిలే అని చెప్పేసి ఐ మేడ్ మై వే టు ద క్యాంటీన్. అప్పుడే నేను తనని మళ్ళీ చూశాను. తను అప్పుడే షిఫ్ట్ అయినందుకు మా పేరెంట్స్ చాలా బిజీ అయిపోయారు. కాబట్టి నేను రాంబోతో వెళ్ళాలని అనుకున్నా. నేను పొద్దున జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి రాంబోతో వెళ్ళిపోయినాను. నాకు ఎందుకు అక్కడ వెళ్ళిన తర్వాత బాగా ఆకలేసింది. రాంబోకి ఇప్పుడే వస్తా అని చెప్పి క్యాంటీన్కి వెళ్ళిపోయా. అక్కడ డబుల్ కా మీఠా స్మెల్ ఇలా గుమ్మున కొట్టింది. ఆలోచించకుండా నేను ఒక కప్ తీసుకున్నా. ఫస్ట్ బైట్ హెవెన్ అసలు. నేను ఎవరిని పట్టించుకోకుండా తింటున్నాను. అప్పుడే నా వెనక నుండి ఒకరు, స్వీట్ బాగుందా మేడం? నువ్వా? తను అంత కోపంగా చూసిందంటే ఖచ్చితంగా ఈ కాలేజీ అయి ఉంటుంది. తన మెడలో ఒక ఐడి కార్డు కూడా ఉంది. మీరు ఇక్కడ? నీకెందుకు నా గురించి? నీకు అనవసరం. అలా చెప్పేసి వెళ్ళిపోయింది. తన పాదాల్ని మళ్ళీ గమనించాను. చుట్టూ ఎంత గోల ఉన్నా నాకు మాత్రం నా గజ్జల సవడి ఒక్కటే వినిపిస్తుంది. ఏంటిది? నాకు తను నన్ను కోపంగా చూస్తుంటే నచ్చుతుంది. సేమ్ కాలేజ్ కదా, 4 ఏళ్ళు చూసుకుందాం.